UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. టాలీవుడ్ లో ఒక రికార్డు క్రియేట్ చేసి ఇక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్ని కూడా డామినేట్ చేసి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక షేక్ ట్రెమర్ ఇచ్చిన మీరు ఈ జర్నీలో వాట్ హ్యావ్ మీరు ఏం నేర్చుకున్నారు సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి మీ సినిమా కెరీర్ నుంచి? Is there anything something special to tell us? See, I think I want to quote Socrates. The more and more I know, I realize that I know nothing. I think that is the only thing I can just copy that line bit by bit. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఏముంటుందంటే ఎక్స్పీరియన్స్ తోటి మీరు బెటర్ అవుతారు, అంటే ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడ్ చేస్తూ ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ ట్రూ, బికాస్ the more experience you have, it is nothing but you're constantly changing your mind. అంతేగాని దాని గ్రోత్ వర్టికల్ గా ఉంటది అనేది చాలా అపోహ. మొక్క పెరిగినట్టుగా పెరగదని. యా, అది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మీరు ఒకటి తెలుసు అని అనుకున్నప్పుడు కంప్లీట్ ఆపోజిట్ గా ఇంకోటి ప్రూవ్ అవుతుంది. ఆ ప్రూవ్ అయినప్పుడు మీ అంతవరకు తెలిసిన మొత్తం మటాషే కదా, మొత్తం చదవట్లో పాడేయాలి. సరే ఇది కరెక్ట్ మాట అని దీని మీద మళ్ళీ మనం రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇంకోటి ఏదో అడిగి మళ్ళీ ఇది కొలాప్స్ అవుతుంది. సో యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అప్ అండ్ డౌన్, యూఆర్ నాట్ గోయింగ్ అప్. అప్పుడు ఇంకా నేర్చుకుంటాం అనేది ఉండదు. అంటే సో ప్రాబబ్లీ ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఒక 35 years పైన అయిపోయింది కదా, ఆ టైంలో నాకు ఎంత తెలుసో ఈ టైంలో కూడా నాకు అంతే తెలుసు అని ఒకలా చెప్పచ్చు. ఆ టైంలో నాకు ఎంత తెలీదు, ఈ టైంలో కూడా నాకు అంతే తెలీదు అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే సినిమా హిట్ టు ఫ్లాప్ అని నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను. హిట్ అనేది యాక్సిడెంట్. అది నేను హిట్స్ అండ్ ఫ్లాప్స్ నాకు అర్థమైంది. ఎందుకంటే దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఎవరికైనా ఎంత గొప్ప డైరెక్టర్ కైనా, అండ్ లైక్ దట్ మీరు గొప్ప డైరెక్టర్ అయినా మీకు కూడా కొన్ని తప్పలేదు. కానీ బట్ మీరు సినిమా ఇండస్ట్రీకి అంటే గర్వంగా నేను నా కాంట్రిబ్యూషన్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఏది బాలీవుడ్ ఆర్ టాలీవుడ్ అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఒక మోసలాగా ఒక టెంప్లెట్ లాగా చేసే సినిమాల నుంచి ఇలా తీసినా ఆడుతుంది అనేది ఫస్ట్ టైం ఐ థింక్ శివతో ప్రూవ్ అయింది. దానికి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది రావటం అనేది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 89-90లో శివ వస్తే అప్పుడు పూరి జగన్ నుంచి మొన్న సందీప్ ఆల్సో సెడ్ ఆన్ టీవీ ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మై అని, లేకపోతే KGF 2 డైరెక్టర్. అంటే వాళ్ళు 2020s లో అంటే నియర్లీ 30 years అయిన తర్వాత కూడా దేర్ ఇంట్రెస్ట్ ఇన్ సినిమా షేప్డ్ అప్ ఫ్రమ్ శివ అనేది డెఫినెట్లీ ఐ ఫీల్. అంత మాత్రం నేను ఆ క్రెడిట్ తీసుకోలేను. ఎందుకు తీసుకోలేనంటే నేను కూడా అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అది గాడ్ ఫాదర్ అవ్వచ్చు. మీరు తెలుగు డైరెక్టర్లకి ఎవరు అంటే నాకు తెలుగు డైరెక్టర్స్ లో సౌత్ డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ డెఫినెట్లీ లేదు. కె బాలచందర్ గారు డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఎర్లీ ఫిల్మ్స్ ఇది కథ కాదు, అంతులేని కాదు. ఇన్ఫాక్ట్ నేను మొన్న ఏదో సందర్భంలో యూట్యూబ్లో ఇది కథ కాదు సినిమా చూసాను కొంతసేపు. ఐ వాజ్ సర్ప్రైజ్ ఎంత అంటే టేకింగ్ షార్ట్ కంపోజిషన్, కెమెరా మూవ్మెంట్స్, ఎడిటింగ్ కట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని నాలా ఉన్నాయి అనుకున్నా. నాలా ఉన్నాయంటే అక్కడి నుంచి నేను తీసుకున్నా. కానీ మన మనిషి సైకాలజీ ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో మీరు అబ్జర్వ్ చేసుకుని మీదే అనుకుంటారు. బికాస్ నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ యాక్చువల్లీ మీరు పుట్టడంతో ఇవి రాదు కదా. మీరు అక్కడ పికప్ చేసుకుని పుస్తకాలు, సినిమాలు, మీ పెద్దలు చెప్పిన, టీచర్స్ చెప్పిన, మీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్ వాటిలో కొన్ని తీసుకుని అవన్నీ ఒక కలెక్టివ్ గా అయి మీ పర్సనాలిటీ ఏర్పడుతుంది. అప్పుడు మీరు చాలాసార్లు సోర్స్ కూడా మర్చిపోవచ్చు. సో నేను ఇది కాదు డెఫినెట్లీ నేను షాక్ అయిపోయాను అసలు ఎంత. ఇప్పుడు అదే సినిమా అదే టేకింగ్ లో ఇవాళ ఎవరైనా తీసుండే 100% నేను నా మీద నా ఇన్ఫ్లుయెన్స్ తీసాడు అనుకునేవాడు. నా అనేది పాయింట్. కానీ నేనేం చెప్పాలి, బాలచందర్ ఇన్ఫ్లుయెన్స్ తీసాడని చెప్పాలి అలా చెప్తే. ఎగ్జాక్ట్లీ సార్. అంటే తెలుగు డైరెక్టర్స్ లో ఏ ఒక్క డైరెక్టర్ మిమ్మల్ని అంటే రైట్ ఫ్రమ్ కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఇన్ని క్లాసిక్స్ వచ్చే సినిమా అక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనేది దానికి మనం ఒక ఏంటి డైరెక్టర్ అనేది ఒక డెఫినేషన్ అనుకోండి. మీకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ లో మీరు యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు, మీరు కెమెరా ఎక్కడ పెడితే ఎడిటింగ్ లో దాన్ని
తీసుకొచ్చి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్, దట్ ఈస్ వాట్ ఎ డైరెక్టర్ డస్. ఎస్ కానీ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఇన్ ద ఆటియర్ థియరీ, మీ పర్సనాలిటీ స్టాంప్ ఉండాలి దాంట్లో, అది చెప్పే విధంలో, ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయటంలో కానీ ఎక్కడో మీ పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అయితే అది మీకు ఒక స్టాండ్ అవుట్ కింద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది నేను వాళ్ళు సూపర్ హిట్లు తీసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ దట్ డైరెక్టర్స్, ఏది నా డెఫినేషన్ ఆటియర్ థియరీ ఆఫ్ దాంట్లో పెడితే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అది, స్టీవెన్ స్పీల్బర్గ్ అది, జేమ్స్ కెమెరన్ కూడా కాదు. ఎందుకంటే జేమ్స్ కెమెరన్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి ఒక మీకు అబ్బురుపరిచే ఇది మాట అద్భుతం చూడటానికి, అది అది అదే అని టేస్ట్. బట్ ఇప్పుడు స్పీల్బర్గ్ ఉన్నాడు అనుకోండి, మామూలు చిన్న కార్లో ఒక చిన్న క్లోజప్ ఆఫ్ జురాసిక్ పార్క్లో ఒక వాటర్ గ్లాస్ అది డైనోసార్ ని చూపించే ముందు జస్ట్ ఒక చిన్న సౌండ్ వచ్చి ఆ వాటర్ కొంచెం కదులుతూ ఉంటుంది ఆ థంప్ కి. దట్ ఈస్ ఫర్ మీ డైరెక్టోరియల్ జీనియస్, టచ్ జాస్ లో కూడా. సో కెమెరాని కథ చెప్పటానికి, కెమెరా అనేది క్యాప్చర్ చేయడానికి విజువల్ ని, దాన్ని ఒక నేరేటివ్ ఎలిమెంట్ గా యూజ్ చేయడంలో డైరెక్టర్ గొప్పతనం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. బట్ అప్పుడేంటి మీకు కేవీ రెడ్డి గారు కానీ మీనా రెడ్డి గారు కానీ డైలాగ్ ఉంటుంది, యాక్టర్స్ అది జస్ట్ వెరీ వెరీ టెంప్లెట్ ఫామ్ లో షూట్ చేస్తారు. సజెషన్ షాట్, ఈ షాట్, దిస్ నథింగ్ ఫర్ యూ టు డిస్కస్. ఏది మీరు కేవీ ఆ సినిమాలు ఎప్పుడు మీరు డైలాగ్ గురించో పాట గురించో దాని గురించి మాట్లాడతారు కానీ యూ డోంట్ టాక్ అబౌట్ షార్ట్స్. ఎగ్జాక్ట్లీ సార్. విచ్ ఇస్ వాట్ యు డూ విత్ స్పీల్బర్గ్ ఆర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఎవరికైనా నాకు కేవీ రెడ్డి గారు అనేది లెజెండ్ కాబట్టి కేవీ రెడ్డి గారు డైరెక్టర్ కాదు అంటే ఏంటి అని అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. దాని పుట్టింగ్ టుగెదర్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ సంథింగ్, బట్ director specific technique for me is about using the camera as a substitute to his own personality. Yeah, great sir. Really, and a recordable sentence this is about cinema and about the evolution of cinema lo. This is wonderful sentence really. We can put it on a wall in any cinema office. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శివ తీసినప్పుడు నేను అసలు కథ చెప్పలేదు. చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శివలో అంత కథ లేదు టు స్టార్ట్ విత్, వెరీ సింపుల్ స్టోరీ అది. నేనేంటి కాలేజ్ చూపిస్తే క్రేన్ అలా కిందకు వచ్చి ప్యాన్ చేస్తే ఒక టైర్ ఒకటి దిగాడు, ఆ రోడ్ క్రాస్ చేసాడు, ఈ ఇంటర్ కట్, ఇది ఇలా నేను షార్ట్లు డిస్క్రైబ్ చేసినందుకు నాకు అనుకున్న స్టూడెంట్స్కి అంత ఒక ట్రస్ట్ వచ్చేసింది నా మీద. అంటే ఈ నోస్ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఫస్ట్ నా కథ నచ్చిందని ఎవరు వాళ్ళు దే కుడెంట్ బిలీవ్ దట్ నో బడీ ఎవర్ నారేటెడ్ స్టోరీ ఇన్ షార్ట్స్. అది కూడా ఉట్టు ఓపెనింగ్ సీన్ ఒకటి చెప్పినాను. నాకు ఇంకా గుర్తుంది, సురేంద్ర కాంటికి అని రోడ్ నెంబర్ 14 ఒక రెస్టారెంట్ ఉండేది. అక్కడ నేను మధ్యాహ్నం నేను శివ ఓపెనింగ్ సీన్ చెప్తే సురేంద్ర ఎక్సైట్మెంట్ తో లీక్స్ చేతులు పట్టేసి అండ్ హీ డిసైడెడ్ టు డూ ద ఫిల్మ్ అట్ దట్ టైం. కానీ షాకింగ్ సార్ ఇది. ఎందుకంటే మొత్తం 2.5 గంటలు కథ చెప్తే గానీ ఒప్పుకోవడానికి కూడా భయపడే ఇండస్ట్రీలో ఒక సీన్, అది కూడా ఆ టైంలో. ఇప్పుడు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు, కొత్తగా వచ్చి డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అప్పుడైతే అసలు ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అది. నేను అందుకే అన్నాను ఆ టైంలో 2.5 గంటలు ఒక రైటర్ వచ్చి కూర్చుని చెప్తే గానీ అప్పుడు కూడా భయపడుతూ సినిమాలు తీసే రోజుల్లో మీరు ఒక సీన్ షార్ట్ డివిజన్ చెప్తే మరి అది మీ గొప్పతనమా యార్లగడ్డ సురేంద్ర గారి గొప్పతనం మాత్రం మీరే చెప్పాలి. 100%. ఇప్పుడు సురేంద్ర ఆల్సో ఇస్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన కూడా అప్పుడే యుఎస్ నుంచి వచ్చి అది అంటే ఈజ్ నాట్ లైక్ ఎ టిపికల్ ప్రొడ్యూసర్. ఆయన ఎడ్యుకేషన్, ఆయనకున్న సెన్సిటివిటీ, హిస్ పర్సనాలిటీ, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ డెఫినెట్లీ. అంటే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఎంతసేపు రావు గారి ఇల్లు బేస్డ్ ఆన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లేకపోతే ఇలా ఉండేది ఆయన థాట్స్ అని. ఆయన అంటే ఇప్పుడు నేను చెప్పగలిగే ఒక నాకు టాలెంట్ ఉన్నా సరే రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఉండాలి కదా. దట్స్ వాట్ ఐ సేయింగ్ సార్. ఇప్పుడు అక్కడ కూడా గ్రేట్నెస్ ఉంటే గానీ మాన్యుమెంట్స్ బై గ్రేట్నెస్ ఆర్ అట్లీస్ట్ సెన్సిబిలిటీ అండర్స్టాండ్ అంటే ఒక కంపాటబిలిటీ విత్ నేను మాట్లాడుతున్నాను. కరెక్ట్.